నా పేరు ఆశ. నేను సైదాబాద్ మండలంలో ప్రైమరీ స్కూల్లో ఎస్జిటిగా పనిచేస్తున్నా. పద్మప్రియ గారికి ఈ అవార్డు రావడం నిజంగా మా అందరికీ చాలా గర్వకారణం. మా మండలి అయినందుకు మాకు ఇంకా ఎంతో మహదానందంగా ఉంది. మాకే వచ్చినంత సంతోషంగా ఉంది. తను పనిచేసే స్కూల్ మాకు స్కూల్ కాంప్లెక్స్ సెంటర్. సో ఎవ్రీ మంత్ ఆ టీసీ మీటింగ్స్లో కలవడము, తను ఇన్ఛార్జ్గా నేను ఆర్పీగా డీల్ చేయడము, అట్లా మా ఇంటరాక్షన్ స్టార్ట్ అయింది. అండ్ అది 8 years నుంచి గవర్నమెంట్ స్కూల్స్లో ఒక స్టేషన్లో 8 years పనిచేసినాక మనం లాంగ్ స్టాండింగ్లో ట్రాన్స్ఫర్స్ అవుతాం. ఆ రకంగా ఇప్పుడు 8 years ఈ అనుబంధం. అది ఒక టీచర్, ఒక ఆర్పీ అండ్ దెన్ ఇన్ఛార్జ్ హెచ్ఎంగా తను డీల్ చేసినాం. తర్వాత కాంప్లెక్స్ స్కూల్ అసిస్టెంట్ సెక్రటరీగా ఉండి ఇట్లా చేయడము, ఇవన్నిటి వల్ల ఇంటరాక్షన్స్ దాంతో వారి టీచింగ్ మెథడ్సే కానీ లేదా డిసిప్లినే కానీ నేర్చుకున్నాము. అబ్జర్వేషన్తో కూడా నేర్చుకుంటాము, ఎందుకంటే వారు తక్కువ మాట్లాడతారు. కానీ కాంప్లెక్స్ మీట్లో మాత్రం మాట్లాడక తప్పదు కాబట్టి అట్లా కూడా షేరింగ్ జరిగింది. ఇంకా ఆ తర్వాత క్లాస్ రూమ్ ఇంటరాక్షన్స్ గురించి తెలిసిందండి. తను మా అందరికీ ఈ తెలియకముందు ఇన్ ద సెన్స్ దట్ ఐసీటీ అంటే ఏంటి, అది ఎలా క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేస్తాము అన్నది చూచాయిగా కూడా తెలియనంత డెకేడ్ బ్యాక్, దశాబ్దం ముందు నుంచే, ఇంకా ఎక్కువనే ఏమో తనే చాలా క్లియర్గా చెప్పగలరు వారే. ఎందుకంటే అప్పట్లోనే జావా అవన్నీ నేర్చుకొని అంతకుముందుకున్న స్కూల్లోనే ఇంప్లిమెంట్ చేసి ఇక్కడికి వచ్చి తను చేసిండ్రు అని విన్నాము. తర్వాత వాళ్ళ స్కూల్లో మేము చూసాము. కంప్యూటర్ ల్యాబ్ అంటూ లేకపోయినా ఉన్న కొద్దిపాటి 1-2 కంప్యూటర్స్తోనే, తర్వాత ఉన్న డివైజెస్తోనే ఎట్లా చేస్తుండ్రో మేము ప్రాక్టికల్గా చూసాము. బికాస్ అగైన్ ఐఎమ్ సేయింగ్ కాంప్లెక్స్ మీటింగ్ వల్ల ఆ ఇంటరాక్షన్ ఎక్కువగా అయ్యి అన్నీ ప్రత్యక్షంగా కూడా చూడగలిగాము. ఇట్స్ అ లెర్నింగ్ ఫర్ మై సెల్ఫ్. నేను కూడా నేర్చుకున్నా. సో ఆ రకంగా ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఫర్ మై సెల్ఫ్. న్యాచురల్లీ ఎవరో మనకే వచ్చింది అనడం కూడా ఎంత ఆనందమో, తర్వాత అది చాలా ఈజీగా అనేస్తాం, తర్వాత నాకే వచ్చింది అని ఇప్పుడు నేను అనాల్సి వస్తుంది. ఆ సన్నిహితం ఏర్పడినందుకు, అందుకే ఈరోజు ఇక్కడ ఫ్యామిలీతోనే ఉన్నాం, ఫ్యామిలీ ఫ్రెండ్స్గా మారినాం. మై ఫ్యామిలీ ఈజ్ హియర్ టుడే టు గ్రీట్ హర్. సో we all are happy. వచ్చేసారి కాంపిటీషన్ ఇస్తారా మేడం? వచ్చేసారి కాంపిటీషన్ కాదు ఇద్దరు అవార్డీల మధ్యలో ఉంది. ఇద్దరు అవార్డీల మధ్యలో ఉంది. లేదు, ఓ రకంగా ఏం చెప్పాలనుకున్నా అంటే, నేను కాంపిటీషన్ ఇవ్వడము అని కాదు, కానీ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీ మీడియాతోనన్నా మాకు ఈ అపవాదుని దూరం చేయగలరేమో, కొద్దిగా మీరు కూడా ఆలోచించండి. దేనికి అని అంటే, గవర్నమెంట్ సర్కారీ బడి స్కూల్లో టీచర్లు చెయ్యని వాళ్ళ కిందనే లెక్కగా అయిపోయారు. అదొక్కటే క్రైటీరియా కాదు కదా మనకి. నా వరకు ఆలోచిస్తే గనక నిజంగా నేను ఒక తల్లిగా కూడా ఆలోచించాలి కాబట్టి 50-50 ఉన్నా. ఇద్దరి సంతానంలో ఒకరిని గవర్నమెంట్ స్కూల్లో చేర్చిన, ఒకరిని ప్రైవేట్ స్కూల్లో చేర్చిన, ఎక్కడో అక్కడ సొసైటీలో కాబట్టి మనం కొన్ని కాంప్రమైజెస్కి గురి అవుతుంటాం. సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కానీ అంత మాత్రాన ఎవరూ చేయట్లేదని ఎట్లా అనగలరు? ఇంత అపవాదుల్ని చూస్తుంటే మాకు కొంచెం బాధ అవుతుంటుంది, చాలా చాలా బాధ అవుతుంటుంది. హైదరాబాద్ నుంచి చూడండి, దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. సోషో ఎకనామిక్ పొలిటికో రీజన్స్ కూడా ఉంటాయి. చూడండి, క్యాపిటల్ సిటీ అయినందుకు, ఎక్కువగా ఇక్కడే డెవలప్ అయినందుకు గతంలో వేరే జిల్లాలు ఏవి మనకి పురోగతిని చూపించలేకపోయినాయి. అది పాలకులది కూడా ఉండొచ్చు కదా, పాలసీ ఉన్నా కానీ ఇంప్లిమెంటేషన్ వల్ల కూడా ఉంటుంది కదా. ట్రాన్స్పోర్ట్ స్ట్రెస్ ఉంటుంది, కాదనము ఉంటుంది. బట్ స్టిల్ ఎందుకనంటే ఎన్నో కారణాలు ఉంటాయి కదా.